బ్రేకింగ్ అప్డేట్ మహిళా కమిషన్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న వార్త మనం ఫాలో అప్ చేస్తూ ఉన్నాం. కేటీఆర్ వాహనాన్ని మహిళా కాంగ్రెస్ అడ్డుకున్న యత్నం కూడా జరిగింది. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు పోటీగా బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా వచ్చారు. ఇప్పుడు రెండు వర్గాలకు సంబంధించిన రెండు పార్టీలకు సంబంధించిన మహిళా కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీవీ9 బిగ్ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మనం చూస్తున్నవి లైవ్ దృశ్యాలు. మీరు చూడండి, అక్కడ పోలీసులు రెండు వర్గాలని అదుపు చేయడానికి ఎంతగా శ్రమిస్తున్నాయో మనకు అర్థమవుతోంది. ఒక పక్క మహిళా పోలీసులు కూడా ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేయడానికి వారు కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ మనకి పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. మీరు రైట్ సైడ్ విజువల్ చూడండి. ఒక్కసారిగా వారిని అడ్డుకోవడానికి ఎంత తీవ్రంగా ప్రయత్నించాల్సి వస్తుందో. ఈవెన్ కెమెరా పర్సన్ అక్కడ నుంచి లైవ్ దృశ్యాలు ఇవ్వడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. బికాస్ వారందరూ పరుగులు పెడుతున్నారు, వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకి కేబుల్స్ కూడా తెగిపోవచ్చు. సో అక్కడ నుంచి చాలా టఫ్ సిచ్యువేషన్. లైవ్ కవరేజ్ మీరు చూస్తున్నారు. పదుల సంఖ్యలో ఉన్న బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఒకవైపు కనిపిస్తున్నారు. పదుల సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవైపు కనిపిస్తున్నారు. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలకు పోటీగా వారు అడ్డుగా నిలబడి వారిని అదుపు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇరు వర్గాల్ని చెదరగొట్టడానికి, ఇరు వర్గాల్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి మహిళా పోలీసులు కూడా తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఒక యుద్ధ వాతావరణం, ఒక చిన్నపాటి యుద్ధ వాతావరణమే మనకు కనిపిస్తోంది. మీకు లైవ్ దృశ్యాలు చూపిస్తున్నాం. మొత్తం చూడండి. మొదటిగా మనకి మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గర లోపల, కమిషన్ ఆఫీస్ లోపల వారు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు నిరసన చేసిన దృశ్యాలు. ఆ తర్వాత వెంటనే కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం జరగడం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు రావడం, దీంతో ఇరు వర్గాల సంఖ్య ఎక్కువగా మనకు కనిపిస్తోంది. ఉద్రిక్త వాతావరణం మనకు కనిపిస్తోంది. ఒక పక్క కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు డిమాండ్ చేస్తుంటే, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ వాహనాన్ని కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. కేటీఆర్ ఆ వాహనంలో మనకు కనిపిస్తున్నారు. ఆయన దిగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంతకు ముందు లోపలికి వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. సో లోపలికి వెళ్లే దృశ్యం మీకు చూపిస్తున్నాం. కానీ అక్కడే మనకి కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఉన్నారు. మనం చూస్తున్నాం. మీరు చూడండి, ఒక్కసారి మనకి రైట్ సైడ్ కింద బాక్స్ లో ఒక్కసారిగా వారిని లోపలికి వెళ్తూ ఉండగా సత్యవతి రాథోడ్ మనకు అక్కడ కనిపిస్తున్నారు. కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి మొత్తం కనిపిస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళడానికి వారందరినీ కూడా దాటుకుంటూ అక్కడికి వెళ్ళడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. లోపలికి రావడానికి ముందు ఆ వెహికల్ని కూడా అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అడ్డుకునే నేపథ్యంలోనే ఈ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు పరుగులు పెడుతున్న దృశ్యం మనకి లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తోంది. ఇక పైన చూడండి, ఇక పోలీసులు వారిని కంట్రోల్ చేయడానికి ఎంతగా శ్రమిస్తున్నారు. పదులు కాదు, బహుశా వందల్లోని మనం చెప్పాలేమో. బికాజ్ అక్కడ మనకి ఆ సంఖ్య మనకు కనిపిస్తోంది. ఈజీగా మనకి అక్కడ పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. మహిళా పోలీసులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చెప్పడం కాదు, ట్విట్టర్ పిట్ట కాదు. ఏ విధంగా అందరు వేదికగా ఏ విధంగా అన్నాడు అదే విధంగా నేను మళ్ళీ చెప్తున్నా. బయటకు వచ్చి మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆయన ట్విట్టర్ గ్రూప్ లో చెప్పిన క్షమాపణ మేము ఒప్పుకోమంటే ఒప్పుకోము. మాకు బయట చెప్పమను అంటే మమ్మల్ని సిగ్గు లేకుండా చిత్రీకరించి మీడియా సమావేశాలలో మేము బ్రేక్ డాన్స్ చేస్తామంటారా? ఆయన కూడా తల్లికే ఉంటుంది కదా, అంటే ఆయన తల్లి
మళ్ళీ ప్రిన్సిపల్ చేస్తుందా అని అడుగుతున్నా. తప్పుగా మాట్లాడవద్దు కేటీఆర్. ఖబర్దార్. 9.5 సంవత్సరాలు నిద్రపోయి మహిళలకు ఏం చేయలే. ఈ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలు ఆదుకుంటుంది. ఈ విషయంలో చెప్పాలి కేటీఆర్ అన్న, నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. కేటీఆర్ అని ఏ విషయంలో క్షమాపణ చెప్పాలి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి గారికి. ఆయన ఎందుకు ఏం తప్పు చేశారని క్షమాపణ చెప్పాలి. నిజంగా వాస్తవాలకైతే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తానని 2 లక్షలు రైతులకు తన అకౌంట్లో వేస్తానని చెప్పారు. ఆయన మీరు నిజంగా చెప్పాలంటే భగవంతుడి మీద కూడా ప్రమాణం చేసి వేసేసానని కూడా చెప్పారు. మీరు కూడా వెళ్ళండి, మేము కూడా వస్తాం, పదండి. పబ్లిక్ లో రైతుల దగ్గర నిజంగా రుణమాఫీ జరిగిందా? ఫ్రీ బస్ లో ఎవరు పెద్ద సాటిస్ఫై లేరు. నేను అదే చెప్తున్నాను. ఫ్రీ బస్ విషయంలో ఎవరికి కూడా పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు, అంత పెద్ద ఉపయోగం కూడా లేదు. మాకు వద్దు బాబాయ్ ఈ బస్సు, ఫ్రీ బస్సే వద్దు మాకు. మహాలక్ష్మి కిందకి 2500 మా ఖాతాలో వేస్తున్నారు, అది ఇవ్వండి. పెన్షన్స్ ఉన్నాయి, అవి ఇవ్వండి. సో ఇది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మహిళా కార్యకర్తల మధ్య జరుగుతున్న ఒక నెలకొన్న ఉద్రిక్త వాతావరణం. బస్సులలో మహిళా ప్రయాణికులపై కొద్ది రోజుల క్రితం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు నిరసన చేస్తున్నారు. అయితే ఆల్రెడీ అంతకు ముందు ట్విట్టర్ వేదికగా, మీడియా వేదికగా కూడా ఒకవేళ మహిళా కార్యకర్తలు గనక ఎవరినైనా ఉద్దేశించి ఒకవేళ హర్ట్ అయి ఉంటే మాత్రం క్షమాపణ చెప్తున్నానని చెప్పారు. కానీ మహిళా కార్యకర్తలు కాంగ్రెస్ వైపు నుంచి మాత్రం వాళ్ళు డిమాండ్ చేస్తోంది అలా ట్విట్టర్ వేదికగా క్షమాపణలు వద్దు అంటున్నారు. ఇటుపక్క బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు అయితే ఏ విషయంలో క్షమాపణ చెప్పాలి కేటీఆర్ అనేది ముందు మీరు చెప్పండి అంటున్నారు. దానివల్ల ఫ్రీ జర్నీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ఇంకా పెన్షన్లు, ఇంకా మహిళలకు చేకూరాల్సిన ప్రయోజనాలు వేరే రకంగా ఉన్నాయని, వాటిని మాత్రం విడిచిపెట్టారని, ఇలా మొత్తం పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు, పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. ఆ పోటాపోటీ ఇప్పుడు ఎలా యుద్ధంలా మారిందో మనకి కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పరుగులు పెడుతూ మరి కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం ఏ రకంగా చేశారో మనకు కనిపిస్తోంది. పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే మాత్రం ఇంకా టెన్షన్ గానే మనకు కనిపిస్తోంది. ఒకసారి మనం చూద్దాం దృశ్యాలు మళ్ళీ.